Premium triplex villas at Kollur, APR Projects. రోజుల్లో నిజంగా వాళ్ళ చనిపోయారు సినిమాలో చూపించిన విధంగానే సినిమాలో చూపించిన విధంగా జెమినీ గణేష్ను ఎక్కువ తాగడు అతను బ్రాహ్మణ్. అతని మొదట అసలు వైపు మ్యారేజ్ అయ్యింది. తర్వాత పుష్పవల్ని సావిత్రిలాగా పెట్టుకున్నాడు. పుష్పవల్ అంటే రేఖా మొదలు తెలుసు అంటే సూర్యప్రభని వేదాంతరాగా పిల్లం గుర్తుండేది, రెండో పిల్లం దాని అక్క హీరోయిన్ ఒకప్పుడు. పుష్పవల్ తర్వాత సావిత్రి కావాలనే జెమినీ గణేష్ ట్రాక్లో పడేసాడు. అతను పగల కూడా షూటింగ్ లేకపోయినా మేకప్ వేసి తిరుగుతాడు. షూటింగ్ లేకపోయినా జెమినీ గణేష్ జీవితకాలం మేకప్లోనే డ్రైవ్ చేసుకుంటూ బయటకు వస్తాడు. అందరికీ తెలుసు, అది మెడ్రాస్లో అందరికీ తెలుసు. అతను మేకప్ లేకుండా ఉండలేడు. ఆస్తుల కోసం ట్రాప్ చేశారా లేకపోతే కావచ్చు. అంటే ఆస్తి అతనికే ఆస్తుంది. అతనికి 7 కూతుళ్ళు 6 కూతుళ్ళు ఉన్నారు. డాక్టర్లు ప్రొఫెసర్లు అలా పనిచేస్తారు. అతనికి ఏం లోటు లేదు. ఆస్తి కోసం కాదు. అతను ఒకసారి ఒకటి అయిపోతే ఇంకొకటి. ఇప్పుడు కొంతమంది స్వీట్స్ జిలేబీ తింటారు, మళ్ళీ వెంటనే ఇంకోటి చనిపోతేస్తుంది. జిలేబీ కాకుండా ఇంకోటి తింటారు. అలాగే రకరకాల మనుషులు ఉంటారు మనస్తత్వాలు. ఒకడు మందు తెగ తాగుతాడు, ఒక 40 ఏళ్ళు తాగుతాడు, తర్వాత మానేస్తాడు. కొంతమంది మానలేరు. అలాగే వ్యసనం. ఆయనకి అందగాడని పేరు. ఆయన న్యాచురల్ నటుడు. ఆయన ఇలాగా కళ్ళు చేయడు, మామూలుగా మాట్లాడతాడు డైలాగ్. జెమినీ గణేష్ న్యాచురల్ ఆర్టిస్ట్. మరి ఎందుకని లాస్ట్ రోజుల్లో సినిమాలో చూపించారు ఏమో టీ నగర్లో ఒక చిన్న ఇంటికి వచ్చి కోమలోకి వెళ్ళి చనిపోయారు అక్కడే అని? సావిత్రి గారా? సావిత్రి గారు జెమినీ గణేష్ మోసం ఏం చేయలేదు. సావిత్రి మందుకు అలవాటు పడింది. మందుకు అలవాటు పడితే చంద్రబాబు అని ఒక కమ్యూనిటీ ఉండేవాడు. అతనితో ఏదో ఎఫ్ఐఆర్ ఉందని అనేవారు. అని అతను అలవాటు చేసాడు అన్నారు. కానీ కాదు, నా కళ్ళారా ఏసూరుగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది నిజం. ఇది నేను టీవీలో చెప్పలే, బుక్లో రాసే. సురభి బాలసరస్వతి అని ఒక ఆర్టిస్ట్ ఉండేది, కామెడీ వేషాలు, రేలంగి వాళ్ళ దగ్గర అందరి దగ్గర చేసింది. ఆవిడ సురభ కంపెనీ నుంచి వచ్చింది, డ్రామా కంపెనీ నుంచి. అంచేత పాడగలదు, పద్యాలు పాడగలదు, పాటలు పాడగలదు, మొగాళ్ళలా ఉంటుంది, మొగాడి గొంతుక. కృష్ణుడి వేషాలు స్టేజ్ మీద సురభ కంపెనీలో 100 కొద్దీ వేసింది. ఆవిడ సినిమా ఫీల్డ్కి వచ్చింది 1945 ఆ ప్రాంతంలో. వచ్చి శ్రీలక్ష్మమ్మ కథలో శివరావుతోటి ఒక బూతు పాట, ఇద్దరు చీటికి మాటికి చిట్టేమంటే అనే పాట, అది కట్ చేశారు. తర్వాత ఆ పాటలో కూడా యాక్ట్ చేసింది. తర్వాత రోబోట్ అనే సినిమాలో జీవన్ స్వామి అని కొత్తగా వచ్చాడు ఒక హీరో, అతని పక్కన హీరోయిన్గా చేసిన తర్వాత మళ్ళీ చేయలే. ఆవిడ ఫేసు పెద్ద ఇది ఉండదు. ఆవిడ గోపాలరావు అనే పేరు గల వాళ్ళని పట్టుకుంటూ ఉంటుంది. మొదట్లో అశ్వరాజ్ గోపాలరావు ప్రొడ్యూసర్, మేకప్ మ్యాన్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఆ గోపాలరావు ఇలాకాలో కొంతకాలం ఉంది. వినాయక చవితి, అన్నదాత సినిమాలు తీసాడు ఆయన. ఆయన మేకప్ మ్యాన్గా వచ్చాడు. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. అశ్వరాజ్ పిక్చర్స్ అని పెట్టి ప్రొడ్యూసర్ అయ్యాడు. అశ్విని పిక్చర్స్ అంజలిదేవితో కలిసి అశ్విని పిక్చర్స్ పెట్టి మొదటి ప్రొడ్యూసరు అతను. అంజలి పిక్చర్స్కి మొదటి ప్రొడ్యూసరు అంజలిదేవికి అందరూ పార్ట్నర్షిప్గా. అది మాయలమారు, అది హిట్ అయ్యింది. తర్వాత ఇతను సొంతంగా పెట్టుకుని అశ్వరాజ్ అని పెట్టుకుని సినిమాలు తీశాడు. అన్నదాత, వినాయక చవితి, ఇలాంటి దీపావళి, ఈ 3 సినిమాలు తీశాడు. ఆయన ఇలాగాలో చాలా కాలం ఉంది, కారులో తిరిగి బ్రహ్మాండంగా. ఆయన చనిపోయాడు. ఆయన పేరు గోపాల్. చనిపోయిన తర్వాత తాపీ చాణక్యని పట్టుకుంది. తాపీ చాణక్య అంటే చాలామందికి తెలియదు. తాపీ అనేది వాళ్ళ ఇంటి పేరే కాదు, తాపీ ధర్మారావు గారు అబ్బాయి ఆయన. తాపీ ధర్మారావు గారంటే ఆయన ఒక తెలుగు ఉపాధ్యాయుడు, అంటే ఒక లెక్చరర్. ఈ సావిత్రి ఇంటి ఎదురుకుండానే ఇది మన ఇంటి ఎదురుకుండానే ఓ సందులో బాలసరస్వతి అశ్వరంగారావు గారు ఇల్లు సావిత్రికి ఇంటి ఎదురుకుండా
ఆ పక్క సందులో రైట్కి తిరిగితే బాలసరస్సు అద్దుకుంటుంది. తాపీ చాణక్య అప్పుడు ఆ ఇల్లు తీసాడు. దాంతో అక్కడ ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత వీడికి మందు అలవాటు. డైలీ ఎన్ని బుడ్లైనా తగ్గుద్ది. షూటింగ్ లేకపోతే మంది అర్థమైన షూటింగ్లు ఉండవు కదా. అలా ఆలోచించింది. రోజు ఏంటక్క అంజలక్క ఏంటి ఖాళీగా ఉన్నా వేళ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఖాళీ లేదే, నేను పనిలో ఉన్నాను, నాకు షూటింగ్ ఉందని పెట్టేస్తుంది. ఇంకో దాన్ని ఫోన్ చేస్తే గిరిచెల్లి అది పెట్టేస్తుంది. వీడితో ఎక్కువ ఫోన్లో మాట్లాడితే ఇంటికి వస్తానంటుంది. ఇంటికి వచ్చి మంది అంటుంది. ఈ విషయంలో పడిపోతారని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు ఎక్కువ మంది. సావిత్రి పడింది. సావిత్రి అక్క చెల్లో ఇంటికి వస్తాను రా, ఎదురు కూడా ఇల్లు వెళ్ళింది. గంటల కూర్చుంది. అక్కడే భోజనం చేసింది. అక్కడే మందు అదెందుకు మంది ఏంటి, ఇది మంది తీసుకెళ్ళింది. బాలసరస్సు తీసుకెళ్ళింది. కొంచెం ఇలా అలవాటు చేసింది. ఈమె అలవాటు చేసింది, జెమినీ గణేషన్ గారు కాదు. నా బుక్లో కూడా రాశాను, బయట బుక్లో కూడా రాశాను. జెమినీ గణేషన్ అలవాటు చేయలేదు. జెమినీ గణేషన్ లైట్ మందులో పుచ్చుకోవాలంటాడు. మందుని పురుకాయలు వేసి అరిచి వీధుల్లో పడిలా పుచ్చుకోకూడదు, మందులో పుచ్చుకోవాలి. అదే రకం సద్బ్రాహ్మణుడు. ఇది అలవాటు చేసేప్పటికి మత్తులో పడింది సావిత్రి. ఇంకా లేవలేకపోతుంది. ఇది ఇక్కడే మాకా వేసేసింది బాలసరస్సు. ఇంటికి వెళ్ళడం ఎందుకు, ఇంటికి ఎప్పుడూ వెళ్తుంది. వెళ్ళి చూసుకుని సామాన్లన్నీ ఉన్నాయి లేదో మళ్ళీ తాళం వేసి ఇక్కడికి వచ్చేసింది. అలాగ సావిత్రిలో మార్పు వచ్చేసింది. ఒకసారి బిజిన్ రెడ్డి గారు కట్ చెప్పదామని సావిత్రి ఇంటికి వెళ్ళారు. బిజిన్ రెడ్డి గారు వెళ్తే ఇద్దరు పడుకొని ఉన్నారు, బాలసరస్సు సావిత్రి మాట్లాడుకుంటున్నారు. బాలసరస్సుని చూశాడు. ఏంటి ఇక్కడ ఉన్నావు అన్నాడు. ఏదో అక్కని చూడడానికి వచ్చాను. రావద్దు, నువ్వు మీ అక్కని చూడడానికి, సావిత్రి అక్కని చూడడానికి రావద్దు, అది మహానటి, వెళ్ళు, లేకపోతే బయటికి పంపించేస్తాను నేను అని కేకలేసాడు. ఇది కూడా నాకు తెలుసు. వెళ్ళిపోయింది. సావిత్రి చెప్పాడు, ఏంటమ్మా సినిమాల్లో అది వైవిధ్యమైన క్యారెక్టర్లు వేసి ఎంతో అనుభవమైన మహానటిగా ఎదిగావు, ఏంటి అందులో పడ్డావేంటి ఉచ్చులో? ఈ ఉచ్చులో నేను బయట తీసుకువాళ్ళు ఎవరు? నీ చెయ్యి అందించేవాళ్ళు ఎవరు? జెమినీ గణేషన్ కూడా రావటం లేదు. పిల్లల్ని పెంచుకుంటున్నాం, ఆడపిల్ల మగపిల్ల దీని దగ్గర పెరుగుతున్నారు. ఇలాగ నీ జీవితం, మేమేం చేయగలం? నిన్ను మహానటి అవ్వడానికి దోహదపడ్డాం. మహానటి మీద కాలు జారిపోతే మేమేం చేయగలం? ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు, పెద్దవాడిని చెప్తున్నాను. నువ్వు కలకాలం ఉండాలి. నీలాంటి నటి మళ్ళీ పుట్టకపోవచ్చు. అది తెలుగు పరిశ్రమ ప్రేక్షకుల భాగ్యం. నువ్వు సావిత్రిగా నటించడం, నీ సినిమాలు చూడడం వాళ్ళ భాగ్యంగా భావిస్తున్నారు. వాళ్ళ ఆశని నిరాశ చేయకు. వస్తాను, నీకు కథ చెప్పాలనుకున్నాను, నువ్వు ఏదో మూడ్లో ఉన్నావు, వస్తాను వెళ్ళిపోయాడు. సావిత్రి కథ చాప్టర్ క్లోజ్ అయ్యింది. అప్పులు పక్కన 3 ఇళ్ళు ఉన్నాయి, ప్లాట్లు కొంది. ఓ ఫ్లాటు రావుగోపాల్ కొత్తగా వచ్చారు, ఆయనకు ఒక ఫ్లాట్ అద్దెకిచ్చింది. ఒక ఫ్లాటు ఇంకో 2 ఫ్లాట్లు బయట వాళ్ళకి ఎవరికి ఇచ్చింది. సావిత్రికి ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది. వెండితో ఉందన్నారు, నిజమా సార్? అది వెండితో ఉండేదని చెప్పారు. అదే అవును, ఇంట్లో స్విమ్మింగ్ పూల్. సావిత్రికి ఒక సీక్రెట్ ఫోన్ నెంబర్ ఉండేది ప్రొడ్యూసర్లతో మాట్లాడడానికి. ఆ నెంబర్ ఎవరికి ఇవ్వదు. కామన్ ఫోన్ నెంబర్ అన్నీ 4 చివరికి మాత్రం 5. ఆ నెంబర్ మాత్రం అందరికీ, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబరు వాయిని స్టూడియోకి వెళ్తుంది. వాయిని స్టూడియో వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ నెంబర్. అంటే వాళ్ళకి వెళ్తే వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. కొనాలు అలా చేశారు. వాయిని స్టూడియో ఆ ఇంజనీర్ డైరెక్ట్ అక్కడికి వస్తే, అమ్మ సావిత్రి గారు మీకు ఎవరో ఏసూరి గారంట ఫోన్ చేశారు. సర్లే పెట్టి
ఇలా సీక్రెట్ నెంబరు ఉంటుంది వాడికి. జెమిని గణేష్కి తన సీక్రెట్ నెంబర్తో ఫోన్ చేస్తే ఇంటికి వస్తాడు. జెమిని గణేష్ కూడా ఇంటి దగ్గర, సావిత్రి ఇంటి దగ్గర ఉంటాడు. 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య పిల్లలు అందరూ చదువుకున్నారు, గ్రాడ్యుయేట్స్, అంటే ఎంకామ్ చదివిన వాళ్ళే, డాక్టర్లు చదివిన వాళ్ళే. సావిత్రి జీవితం మారవాడీలు దగ్గర తాకట్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితిలో కొడుకుని కూతుర్ని చదివించాలి. ఆ చదివించేటప్పుడు శోభనగారి దగ్గర హిందీ మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. శోభనగారు చిన్నప్పుడు హిందీ చెప్పిన ఆయన శోభనగారు కూడా షూటింగ్కి వస్తూ ఉండేవాడు. సావిత్రి గారితో చాలా చదువుగా, అమ్మా సావిత్రమ్మ నువ్వు మహానటి అంటుంటాడు. హిందీ చెప్పించాలని ఆయన్ని శోభనగారు, ఆయనకి ఏదో చిన్న మనస్పర్ధ వచ్చి అదో బయటికి పోవంటే సావిత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. సావిత్రి ఇంట్లో తనకి తండ్రిలా ఉంటాడు అని చెప్పి ఈయన పెట్టుకుంది హిందీ మాస్టర్ని. ఆయన ఇప్పుడు చచ్చిపోయి పెట్టుకొని పిల్లలందరికీ పాఠాలు చెప్పనేది. పాఠాలు చెప్పాడు. పాఠాలు చెప్పి అక్కడే పోయినాం. సావిత్రిని కొంచెం చూసుకుంటూ ఉండేవాడు. జాగ్రత్త, రాత్రి పుచ్చుకుంటే పుచ్చుకో, పైన ఎక్కువ వద్దు, ఒక పెగ్గు ఇలా అంటూ ఉండేవాడు. మీరు అలాగే అంటారులేండి అని మామూలుగా పైకి వెళ్ళిపోయేది. సావిత్రి ఎప్పుడూ మేడ దిగి కిందకి రాదు. కింద వంట గింట అంతా కింద. గెస్ట్లు ఎవరైనా వస్తే కిందే మాట్లాడుతుంది. మళ్ళీ మేడ మీద వెళ్ళిపోతుంది. మళ్ళీ కిందకి రాదు. సావిత్రి చాలా గౌరవంగా మాట్లాడుతుంది. చాలా ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. ఎవరిని కించిపరిచి మాట్లాడుతూ, అలాంటి క్యారెక్టర్. ఈ సావిత్రి శోభనగారితో సినిమా తీయాలనుకుంది. అర్ధరాత్రి 10:30 తర్వాత వచ్చేసింది శోభనగారి దగ్గర డ్రైవ్ చేసుకుంటూ. అప్పుడు నేను శోభనగారి ఇంట్లో అవుట్ హౌస్లో ఉండేవాడిని. వస్తే తలుపు తీశాను, నేనే తీయాలి. ఆఫీసులో పడుకునేవాడిని. నా ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్ళం. డోర్ తీసి ఇప్పుడు వచ్చాడు ఏంటమ్మా అంటే, ఆయన అర్జెంటుగా పిలవాలి ఈశ్వరి గారు. ఆయన నిద్రపోతున్నారు, ఫ్యామిలీతో నిద్రపోతున్నారు, పైన ఉన్నారు, కాదు నేను అర్జెంటుగా మాట్లాడాలి. సరే బెల్లగొట్టే ఇది వచ్చి సావిత్రి గారు వచ్చి ఉత్తరాత్రి వచ్చింది కదా, దగ్గరికి వచ్చి నమస్కారం అమ్మ, కారు దిక్కండి, ఏంటి పని? సినిమా చేయాలనుకుంటాను. మీరు సినిమా చేస్తే నేను ఫ్రీగా చేస్తా, నేను రెమ్యునరేషన్ తీసుకోకుండా చేస్తాను, కథ తీసుకురండి, హీరో నేనే అన్నీ ఏర్పాటు చేస్తా, బిజినెస్ ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను, మీకేం బాధ ఉండదు, నాకు నచ్చని కథ తీసుకెళ్ళి చూస్తాను, వింటాను అని చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత తీసుకురాలేదనుకోండి, ఒకసారి వచ్చింది వెళ్ళిపోయింది. అది సావిత్రి గారు శోభనగారి ఇంటికి రావడం. అప్పుడు నేను అక్కడే అవుట్ హౌస్లో ఉండేవాడిని. నేను కూడా చూశాను కళ్ళారా.